కనుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకై జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. ఈ జీవధ్వని సందేశం వింటున్న మీకు మా జీవం గల దేవుని మందిరం పక్షాన మీకు నా వందనాలు. ఈ కార్యక్రమం ముందుగా ఒక చక్కనైన పాట విని ఆలకిద్దాం. ఈ ఛానల్ తిప్పకుండా చూడండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కొండల తొట్టునా కనులెత్తుచున్నా నాకు సాయం ఎక్కడ వస్తుంది. కొండల తొట్టునా కనులెత్తుచున్నా నాకు సాయం ఎక్కడ వస్తుంది. నీవే 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 నా సహాయకుడవు యేసయ్యా, నా సహాయకుడవు యేసయ్యా. నీవే మార్గము సత్యము జీవమని నేను వెంబడించినాను యేసయ్యా. నీవే మార్గము సత్యము జీవమని నేను వెంబడించినాను యేసయ్యా. నా తోడు నీవై నడిపించుమా, నా తోడు నీవై నడిపించుమా. నీవే ఆత్మల రక్షణ కాపరివై నా బ్రతుకును మార్చిన ఆశ్రయ దుర్గమా. నీవే ఆత్మల రక్షణ కాపరివై నా బ్రతుకును మార్చిన ఆశ్రయ దుర్గమా. నా కాపరి నీవై నడిపించుమా. ఈ సమయంలో మా డాడీ అయిన జాన్సన్ పాస్టర్ గారు దేవుని వాక్యం ఇస్తుండగా చక్కగా ఆలకిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు యేసుక్రీస్తు నామములో ఈ జీవన సందేశాలు వీక్షిస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో బలపరుస్తున్నాయని, చివరి ప్రార్థనలు ఏకీపించినప్పుడు మీ జీవితాలలో అద్భుతాలు జరుగుతున్నాయని, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రభునామాన్ని నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను.
ప్రభునందు ప్రియ సోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని మీరు చివరి వరకు విని ఆ తర్వాత మీకు కలిగిన అనుభవాలే కానివ్వండి, ప్రార్థన అవసరతలే కానివ్వండి, తప్పనిసరిగా నాకు ఫోన్ చేసి మీరు తెలియపరచవలసిందిగా ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన దినాన కొండ పాట్ అంశం గురించి మనం ధ్యానం చేస్తాం. ఏ కొండ అది? ఓటికొండ అని చెప్పుకుంటూ వచ్చాం. ఈ ఓటికొండ అంటే బలహీనమైన జీవితం, బలహీనమైన బ్రతుకులు అని ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ రోజున రెండో కొండని మీకు నేను పరిచయం చేస్తాను. ఈ కొండ పేరు పనికిమాలిన కొండ. చెప్పండి, ఈ కొండ పేరు పనికిమాలిన కొండ. కీర్తనలు 2వ కీర్తన 9వ వచనం చదువుతున్నా వేరే. ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు. చూసారా, ఇక్కడ పనికిమాలిన కొండ. ఏ కొండ? కొండను పగలగొట్టినట్టుగా ముక్కలు చెక్కలుగా పగలగొడతావు అంటున్నాడు. అట్లా అర్థమైతే ఇది పనికిమాలిన కొండ, దరిద్రం. ఆ ప్రియమైన సోదరి సహోదరుడా, దరిద్రం అనే పనికిమాలినతనంతో దరిద్రం వస్తుందండి. నా ప్రియమైన సోదరి సహోదరుడా, పనికిమాలిన కొండ అంటే అర్థం ఏంటంటే దరిద్రమైన జీవితం. యేసుప్రభువు నమ్ముకున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ దరిద్రం విడిచిపెట్టట్లా. కారణం ఏంటంటే దేవుని వరకు నమ్మకంగా లేవు నీ బ్రతుకో. కారణం ఏంటి? నీ సహవాసాలు ఉన్నాయే, నీ సహవాసాలు. ఆ సహవాసం వల్ల నీ జీవితం పనికిమాలిన వాడు అయిపోతాను. పనికిమాలిన వాడితో సహవాసం చేస్తే దరిద్రం నాకేమొస్తుంది చెప్పండి? నీ సహవాసం ఎవరితో ఉండాలి? చెప్పాలా? పరిశుద్ధులతో ఉండవలసి నీ సహవాసం, దేవుని బిడ్డలతో ఉండవలసి నీ సహవాసము. పనికిమాలిన వాళ్ళతో చేస్తే, సినిమాల చుట్టూ తిరిగే వాళ్ళతో చేస్తే నువ్వు పనికిమాలిన కొండవే. పనికొచ్చే కొండవ కాదా? కొన్ని కొండవటాయండి, పాడుపడిపోయి ఉంటాయి, దుమ్ము కొట్టుకుపోయి ఉంటాయి, బూజు పట్టి ఉంటాయి, పురుగులు చేరి ఉంటాయి. పనికిమాలిన కొండ. ఆ కొండను ఎవరు ఇష్టపడ్డా? నీ జీవితం, నీ బ్రతుకు కూడా పనికిమాలిన బ్రతుకులు అయిపోతున్నాయి. కారణం అయితే దరిద్ర పట్టి ప్రేయిస్తుంది నిన్ను. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దరిద్రంతో అనుభవిస్తున్నావు కానీ ప్రభు ఈ దరిద్రం నుంచి నన్ను విడిపించిన ఆయన, ఈ పనికిమాలిన జీవితం నుంచి విడిపించు ప్రభు, ఈ పనికిమాలిన సహవాసాల నుంచి విడిపించిన ఆయన అని ప్రార్థన చేస్తే నీ పనికిమాలిన జీవితం నుంచి విడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నా. నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఈ ఆహాబు అనే వ్యక్తి నాబోతు అనే వ్యక్తిని పిలిచి ఎందుకు పిలిచాడు తెలుసా? ఇతను రాజుకోటను ఆడుకొని ఆ యొక్క నాబోతు యొక్క ద్రాక్ష తోట ఒట్టి పిలిచి, అయ్యా నీ ద్రాక్ష తోట నాకు ఇచ్చేసేయే అని అడిగితే అప్పుడు నాబోతు అన్నాడు, రాజా అది మా పిత్రార్జితం కనుక నీ పొరపాటు కూడా ఆ ద్రాక్ష తోట నీకు అట్టాడు. నీకు వేరే ఎంతకంటే మంచి ద్రాక్ష తోట ఇస్తాను రా బాబు, కాదు డబ్బులు ఇస్తాను నీకు, నా నగరం ఆడుకోవడం కనుక నీ ద్రాక్ష తోట నాకు ఇయ్యే అంటే ఈ నాబోతు అంటాడు, పొరపాటు కూడా మనం అంటాడు. అనగానే ఈ మనిషి ఆ మాటకు చిన్న పుచ్చుకుని వచ్చి అంతఃపురంలోకి వెళ్ళిపోయి మంచం మీద మూతు పుడుచుకొని పడుకుంటే తన భార్య అయిన రాణి వచ్చింది. యెజబెల్ వచ్చేసి ఏంది మూతి ముడుచుకుని పడుకున్నావు అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, నాబోతు నా నగరానికి అనుకున్న ద్రాక్ష తోటని అడిగాను, ఆ తినమనన్నాడు అంటే నువ్వు రాజు ఉండి ఇలా మూతి ముడుచుకుని పడుకుంటే పనులు జరుగుతాయా? ఆ ద్రాక్ష తోట నీకు కావాల్సింది, నీకు నేను ఇప్పిస్తాను, ఇచ్చే నీ రాజవంగరం అని చెప్పి ఒక తాకీదు రాయటం ప్రారంభించి ఆ ఊర్లో పెద్దలకు రాస్తుంది. ఇదిగో ఉపవాస దినం ప్రతిష్ఠించి నాబోతు అనే వ్యక్తిని పిలుచుకొచ్చేసి అందరూ ఎదుటి నిలబెట్టి ప్రజలందరూ ఎదుటి నిలబెట్టేసి ఇతడు రాజును దూషించాడు అని పుకారు పుట్టించి అతన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపండి అని చెప్పేసి వ్రాస్తూ పంపించింది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఊరి పెద్దలు కూడా ఉపవాస దినం ప్రకటించేసి నాబోతుని పిలిచి అందరి సమక్షంలో నువ్వు రాజును దూషించావు, నువ్వు మరణానికి పాత్రుడివే అని చెప్పేసి నాబోతుని రాళ్ళు తీసుకొని కొట్టి చంపారు. ఆ ప్రియమైన సోదరి సహోదరుడా, గమనిస్తున్నావా? దీనికోసం యెజబెల్ ఏం చేసింది తెలుసా? పనికిమాలిన ఇద్దరిని సాక్షులుగా పెట్టండి అని చెప్పింది. ఆ వాక్యం చదువుకున్నావా? రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నా వినండి. నీవు దేవుని రాజుని దూషించితువని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి,
తీర్పు అయిన మీదట అతన్ని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి. చూసారా, యెజెబెల్ రాష్ట్రం తాకిదరో పనికి మాలిన, చూసారండి, పనికి మాలను, ఈ పనికి మాలను సాక్ష్యం తీసుకోలేవా అని చెప్పేసి ఆ తాకిదులో వివరిస్తూ ఉంది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, నాబోతు చనిపోవటానికి 2 పనికిమాలిన సాక్షులు కావాలంట. నా ప్రియమైన సోదరి సహోదరుడా, నువ్వు చెడిపోవటానికి పనికిమాలిన సహవాసమే, పనికిమాలిన వాళ్ళ సహవాసమే చెడిపోవటానికి గల ప్రధాన కారణం. నా భర్త ఒకప్పుడు తాగేవాడు కాదండి, ఇప్పుడు తాగుతున్నాడండి అంటే అర్థం ఏంటో తెలుసా? నీ భర్త పనికిమాలిన వాళ్ళ సహవాసం పట్టాడు. ఆమె నా భార్య ఒకప్పుడు మాట్లాడేదండి, ఇప్పుడు నా భార్య మాట్లాడట్లేదు అంటే అర్థం తెలుసా? నీ భార్య పనికిమాలిన వాళ్ళతో సహవాసం చేస్తుంది. నా ప్రియమైన సోదరి సహోదరుడా, నీ సహవాసం పనికిమాలిన వాళ్ళతో అయితే నీ కుటుంబంలో దరిద్రం, నీ జీవితంలో దరిద్రం పొరపాట్లు పోదు. నీ దరిద్రమైన జీవితం నుంచి నువ్వు గట్టెక్కాలంటే పనికిమాలిన వాళ్ళతో సహవాసాలు ఉన్నాయే, ఆ సహవాసాలను ఎప్పుడైతే కట్ చేసుకుంటావో అప్పుడట నీ పనికిమాలిన బ్రతుకు నుంచి ఆయన విడిపించి నీ దరిద్రం నుంచి ఆయనట విడిపిస్తాడట. ఈ రోజున అనేక మంది పనికిమాలిన వాళ్ళే ఉన్నారంటే, మీ చుట్టూ ఉన్నారు వాళ్ళు. చూడు, నేను 3 నేత్రాలు తెచ్చి చూడు, ఏమండి ప్రార్థనకి వెళ్తుంటే అయ్యో ఎప్పుడైనా ప్రార్థన కాగాగో అనేవాళ్ళే. నా ప్రియమైన సోదరి సహోదరుడా, ఇలాంటి పనికిమాలిన వాళ్ళ మధ్య నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, నీ దరిద్రాన్ని ఎందుకు అలాగా శాపంగా మార్చుకుంటున్నావు? నా ప్రభువు చెప్తున్నాడు, ఈ రోజున పనికిమాలిన వాళ్ళతో సహవాసం చేస్తే నీ జీవితంలో దరిద్రం ఎప్పటికీ పొరపట్టుకొని పోదు. అందుకే వాక్యం ఉందండి, ఆ వాక్యం చదువు. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నా వినండి. పనికిమాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీ ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రండని తమ పురనివాసులను ప్రేరేపించారని నీవు వినిలా నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను. చూసారండి, పనికిమాలిన మనుషులు లేచి ఇష్టమైన దాన్ని ఆరాధిద్దాం రండని చెబుతూ ఉంటారు. ఆ ప్రియమైన దేవుని పెట్టారా, ఈ పనికిమాలిన మనుషులు పెట్టే పలహారాలు తింటూ, ఏమంటే ఈ పనికిమాలిన మనుషులు పెట్టే పలావులు తింటూ, ఈ పనికిమాలిన మనుషులు పెట్టే బిర్యానీలు తింటూ, వాళ్ళ పండుగలు చేసి నీ గారెలు తింటూ, వాళ్ళ పండుగలకు చేసిన అరిచెలు తింటూ నీ జీవితాన్ని, శాపాన్ని దరిద్రంగా మార్చుకుంటున్నావు. ఆ ప్రియమైన దేవుని పెట్టారా, జాగ్రత్త. పనికిమాలిన వాళ్ళతో సహవాసం జీవితంలో దరిద్రాన్ని శాపాన్ని తీసుకొస్తుంది. ఆ ప్రభు చెప్తున్నాడు, ఈ రోజున నీ జీవిత రక్షణగా మార్చగలిగిన వాడు నీ పనికిమాలిన బ్రతుకు నుంచి విడిపించాలంటే నీవు నీ పనికిమాలిన బ్రతుకు నుంచి విడిపించవాడు. ఆ సహవాసం దూరము నీ జీవితాన్ని నా ప్రభు అద్భుతంగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక రోజున ఇజ్రాయెల్ రాజుగా ఉన్న యెరోబోము అనే వ్యక్తి యూదా రాజు అయిన అబియా మీదకి యుద్ధాన్ని ప్రకటించాడు. యుద్ధాన్ని ప్రకటిస్తే అక్కడ అబియా అనే యూదా రాజు ఏమో 4 లక్షల మంది సైన్యాన్ని తీసుకున్నాడు, పరాక్రమశాలి. యెరోబోము ఇశ్రాయేల్ రాజు ఏమో 8 లక్షల మంది తీసుకొని వాళ్ళు ఎదుర్కోవటానికి బయలుదేరినప్పుడు అక్కడ అబియా అనే వ్యక్తి, అబియా అనే రాజు ఏం చేశారు తెలుసా? ఎఫ్రాయిము మన్యమందుండు సెనారాయిము అనే కొండ మీదకి ఎక్కి అబియా అనే వ్యక్తి ప్రకటన చేస్తున్నాడు, ఇజ్రాయేల్ వారా, మీరు దావీదు వంశం ఎందుకు నిర్మూలన చేయాలనుకుంటున్నారు? దావీదు వంశం ఎందుకు మీరు యుద్ధాన్ని కాల్చుతున్నారు? మీరు వెంబడిస్తున్న రాజు యెరోబోము రాజు మంచివాడు కాదాడో అని ఒక మాట అక్కడ వార్త. ఆ మాట చదువుకుందామా? దినవృత్తాంతం 2వ గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నా వినండి. ఆయనను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడగు యెరోబోము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమాని మీద తిరుగుబాటు చేసెను. చూసారండి, పనికి మాలిన దుష్టులతో సహవాసం చేసి యెరోబోము తన యజమాని మీద తిరుగుబాటు చేస్తున్నాడంట. నా ప్రియమైన సోదరి సహోదరుడా, పనికి మాలిన వాళ్ళతో సహవాసం చేస్తే తల్లిదండ్రుల మీద వ్యతిరేకంగా ఉంటాం, అన్నదమ్ముల మీద వ్యతిరేకంగానే ఉంటాం, బంధువుల మీద వ్యతిరేకంగానే ఉంటాం. కారణం ఏంటి? పనికిమాలిన సహవాసం, పనికిమాలిన దుష్టులతో సహవాసం చేసిన యెరోబోము తన యజమాని మీదకే తిరుగుబాటు చేయటం మొదలుపెట్టాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? కనుక మీరు ఎవరితో యుద్ధానికి వస్తున్నారో తెలుసా? యెహోవా రాజ్యంతో యుద్ధానికి వస్తున్నారు, దేవుని రాజ్యంతో యుద్ధానికి వస్తున్నారు. మంచిది కాదు, మీ రాజు చేసే పని మంచిది కాదు. మీ జీవితాలు మార్చబడితే లేదు, మీరు యాజకులందరూ మా పక్షాన ఉన్నారు, యుద్ధం చేసే దేవుడు మా పక్షాన ఉన్న దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని అబియా ప్రకటిస్తూ ఉంటే
యెరోబాము అనే వ్యక్తి మోటుగాండ్రుల్లో యూదా సైన్యాన్ని పరచడానికి ముందు వెనక పెట్టగలే అప్పుడు యూదా సైన్యం గమనించేసి అప్పుడు దేవుడికి మొరపెట్టగానే దేవుడు వాళ్ళందరూ శత్రు బలవంతుడి మీద అభియానే యూదా రాజ్యానికి సైన్యానికి బలం ఇచ్చేసి వాళ్ళందరూ తరిమి కొట్టారు. ఇంచుమించు 5 లక్షల మంది పరాక్రమశాలని యూదా పరాక్రమశాలలో ఇశ్రాయేలు పరాక్రమశాలని చంపేశారు. ఆ తర్వాత యెరోబాము అనే వ్యక్తిని తరిమి కొట్టి చంపేశారు. నా ప్రియమైన సోదరి సహోదరుడా, చూసారా, దుష్టులతో సహవాసం బైబిల్ చెప్తుంది. పనికిమాలిన దుష్టులతో సహవాసం చేసి యెరోబాము చనిపోయాడు. నా ప్రియమైన సోదరి సహోదరుడా, పనికిమాలిన దుష్టులతో సహవాసం చేస్తున్నావా? నీ బ్రతుకును అక్షరాలు మార్చగలిగిన నా ప్రభు వైపు తీరుగా నీ బ్రతుకును మార్చుకో. వీళ్ళ దగ్గరికి వెళ్ళి సహవాసం చేయటం కాదు. దేవుని మందిరంలోకి రా, దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకో, దేవుని సన్నిధిలో వాక్యం విను, వాక్యానుసారంగా జీవించడానికి నీ బ్రతుకును మార్చుకో. వీళ్ళతో సహవాసం చేస్తూ ఆదివారం ఆరాధనలు వెళ్లకుండా, బుధవారం ప్రార్థనకు వెళ్లకుండా, కృతజ్ఞత ప్రార్థనకు వెళ్లకుండా జీవితంలో దరిద్రాన్ని అనుభవిస్తున్నావు. ఇంకా గ్రహించవా? నీ పనికిమాలిన వాళ్ళతో సహవాసం నీ జీవితం, నీ కుటుంబంలో దరిద్రాన్ని తీసుకొస్తుంది. నా ప్రియమైన సోదరి సహోదరుడా, ఈ దరిద్రం నుంచి విడిపించబడాలనుకుంటున్నావా? నా ప్రభు ఈరోజు చెప్తున్నాడు, హాలని చెప్ప హాలయ్యా. నా ప్రభు చెప్తాడు, ఈ రోజున నీ దరిద్రం నుంచి విడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పనికిమాలిన జీవితాలు ఈ రోజున అనేక మంది జీవితాలు ఎలాగా దరిద్రాన్ని అనుభవిస్తున్నారో తెలుసా? పనికిమాలిన వాళ్ళతో దుష్టులతో సహవాసం చేస్తూ. అందుకే బైబిల్ చెబుతుంది, దుష్టుడు ఆలోచన చొప్పున నడవక అని చెప్తాం. నా ప్రియమైన దేవుని పెట్టారా, దుష్టుడు అంటే ఎవరంటే చెప్పండి? సాతాను గాడండి, అపవాది. ఈ దుష్టపు ఆలోచనలు, దుష్టపు క్రియలు నీ జీవితాన్ని దరిద్రాన్ని తీసుకొస్తారు. కనుక పనికిమాలకుండా, అది పనికిమాలకుండా ఏమైంది తెలుసా? పగలగొట్టబడిద్దే. జాగ్రత్త, నీ బ్రతుకు పగలగొట్టబడకుండే, నీ జీవితం దరిద్రం కాకముందే నా ప్రభు చెప్తాడు, ఈ రోజున నీ బ్రతుకును మార్చుకో. నీ పనికిమాల సహవాసాలు విడిచిపెట్టో, నీ పనికిమాల జీవితాన్ని విడిచిపెట్టో. ఆ ప్రియమైన దేవుని పెట్టారా, ఆదివారం ఎందుకమ్మా ఆరాధనకు రాలేదు అని అంటే, ఆ మాటదే మా ఇంటి పక్కన షాపింగ్కి రమ్మన్నారండి, అందుకే వెళ్ళాం. ఎందుకమ్మా ఆదివారం ఆరాధన రాలేదంటే, మా ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళ ఊళ్ళో పెళ్ళట, అందుకు ఆ పెళ్ళికి వెళ్ళాం. ఏమండి, పనికిమాలతో సహవాసాలు చేసి తిట్టాలా ఉంటాయి? చెప్పొద్దా నువ్వు? ఈరోజు ఆదివారం కదా, ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి అని చెప్తున్నావా? చెప్పట్లేదు. కారణం ఏంటో తెలుసా? పనికిమాలి వాళ్ళతో సహవాసం, పనికిమాలిన మాటలు వింటూ జీవితాన్ని వ్యర్థంగా మార్చుకుంటూ దరిద్రాన్ని తీసుకొచ్చుకుంటా ఉన్నావు. ఆ దరిద్రం నీకే కానీ, నీ కుటుంబానికి, నీ జీవితానికి అంటుకునేటట్టు చేస్తున్నావు. నా ప్రియమైన సోదరి సహోదరుడా, నా ప్రభు చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు పనికిమాలిన వాళ్ళతో సహవాసం చేస్తూ యెరోబాములాగా ఇశ్రాయేలు ప్రజల మీద, దేవుడి ప్రజల మీద వ్యతిరేకంగా యెరోబాము జీవితం చివరికి ఏమైంది తెలుసా? దేవుడు మొత్తాడు, చచ్చిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పనికిమాలిన జీవితం అలాగే కొనసాగిస్తూ ఉంటావు. నీ తాగుబోతు బ్రతుకులు అలాగే జీవిస్తూ దేవుని మందిరానికి వస్తూ తాగుతూ అలాగే జీవిస్తున్నావా? పనికిమాలిన బ్రతుకు నుంచి విడిపించబడకపోతే ప్రభు నిన్ను ముడతాడు. నీ బ్రతుకును మార్చుకో, నీ పనికిమాలితనాన్ని మార్చుకో, నీ దరిద్రాన్ని నుంచి విడిపించబడతాను. నా ప్రభు రోజున సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పనికిమాలిన సినిమాలు, సీరియల్ చూస్తూ జీవితంలో దరిద్రాన్ని అనిపిస్తున్నావు. పనికిమాలిన బ్రతుకుల్ని నా ప్రభు పగలగొడతాడంట. నా ప్రియమైన సోదరి సహోదరుడా, పనికిమాలిన జీవితాల్ని ప్రభు క్షమించాడు, పనికిమాలిన సాక్షులు క్షమించడు. నా ప్రియమైన సోదరి సహోదరుడా, ఆ పనికిమాలిన బ్రతుకుల నుంచి విడిపించగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నీ బ్రతుకును మార్చుకో, నీ స్థితిని మార్చుకో. వాళ్ళు పెట్టింది వాళ్ళు రమ్మంటే వెళ్ళి జీవితాన్ని శాపంగా మార్చుకుంటున్నావు. నా ప్రియమైన సోదరి సహోదరుడా, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఈ రోజున వినపడుతుందా నీకు దేవుని వాక్యం? దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతుంటే నీ జీవితాన్ని ఇంకా మార్చుకోలేని బ్రతుకులో నీ ఉన్నాయేమో. జాగ్రత్త, దరిద్రాన్ని శాపం అనుభవిస్తావు నువ్వు ఈ రోజున. ఆ ప్రియమైన సోదరి సహోదరుడా, ఆ దరిద్ర శాపం నుంచి విడిపించడానికి నా ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఏంటో తెలుసా? నీ బ్రతుకును మార్చుకో, నీ స్థితిని మార్చుకో, నీ అక్రమ సంబంధాలు మార్చుకో, నీ తాగుబోతనాన్ని మార్చుకో, అబద్ధాల జీవితాన్ని మార్చుకో, నీ జీవిత లక్ష్యాల మార్చుకో. ఈ పనికిమాలిన కొండని పగలగొట్టుకుని నా ప్రభు ఉండాలంటే, ఈ పనికిమాలిన కొండ మంచి కొండగా మార్చబడాలంటే నువ్వు తీర్మానం చేసుకో. నా ప్రభువా, పనికిమాలిన జీవితాన్ని జీవించాలి ప్రభువా, పనికిమాలిన బ్రతుకులు బ్రతకాలి ప్రభువా, నన్ను క్షమించున్నాయా అని నువ్వు ప్రార్థన చేసుకో.
నీ కుటుంబాన్ని దీవించగలిగిన వాడు, నీ జీవితాన్ని దీవించగలిగిన వాడు, నీ ఉద్యోగాన్ని దీవించగలిగిన వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సోదరి సహోదరుడా, వాక్యాలు వింటున్నావు కదా, కొంతమంది జీవితాలు పనికిమాల జీవితాలు అంటే ఉదయం లేచితే పొద్దస్తమానం తాగటమే పని, కంపు. ఈ కంపు బ్రతుకు నుంచి విడిపించేవాడు. నీ జీవితాన్ని మార్చుకో, నీ కుటుంబాన్ని మార్చుకో. నా ప్రభు చెప్తున్నాడు, నీ పనికిమాల జీవితం నుంచి నీవు గనక మార్పు చెందకపోతే పనికిమాల కొండ ఏ విధంగా అయితే పగలగొడతాడో ఆ విధంగా నీ కొండనే నీ బ్రతుకు నీ కుటుంబాలైనా పగలగొట్టేస్తాడు. దేవునికి వ్యతిరేకంగా ఏ కుటుంబం నిలబడదో, వేషధారణ ఉండద్దో. నా ప్రభు దృష్టిలో, నా ప్రభు సన్నిధిలో యథార్థంగా జీవించు. మార్చుకో, నీ బ్రతుకుని మార్చుకో, నీ పరిస్థితిని మార్చుకో. దేవుని వాక్యం ఏంటంటే నీ జీవితం అక్షరాల దేవుడి రోజున నీతో మాట్లాడుతున్నా తెలుసుకొని నీ బ్రతుకుని మార్చుకో. పనికి మనకు సహవాసం విడిచిపెట్టు. పేకాటాడేంటే నీ సహవాసం, తాగుబోతుంటే నీ సహవాసం, సినిమా చుట్టూ సీరియల్ చుట్టూ తిరిగి వెళ్తావు ఏంటి నీ సహవాసం? పనికి మన పనులు కలిగి పనికి మన మనుషులు కలవాళ్ళు ఇలాగ పనికి మన జీవితాలు జీవిస్తూ దరిద్రాన్ని అనుభవిస్తూ కూడా ఇంకాను గ్రహించట్లా. నా ప్రభు చెప్తాడు ఈ రోజున, గ్రహించు. నా ప్రభు చెప్తున్నాడు క్లియర్గా. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతూ, నీ కుటుంబంతో నా ప్రభు మాట్లాడుతూ, నీ పనికి మన జీవితంలో విడిపించగలిగితే, నీ పనికి మన సహవాసం నువ్వు విడిచిపెట్టగలిగితే, నీ దరిద్ర నీ శాపమును ఆయన తీసివేస్తాడు. హల్లెలూయా. నీ నిందకు ప్రతిగా రెట్టింపు గర్తనైన కలుగు చేయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సోదరి సహోదరుడా, వాక్యాలంటే నీ బ్రతుకులో అక్షరాల మార్చగలిగిన నా ప్రభు ఈ రోజున సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఏమండి, ఈ పనికిమాల జీవితం, పనికిమాల కొండ లాంటి బ్రతుకులు ఎంతకాలం బ్రతుకుతావు? ఆ దరిద్రాన్ని ఎంతకాలం, ఆ శాపలు ఎంతకాలం అనుభవిస్తావు? లేచిరా. ఆ పనికిమాల జీవితాన్ని, సహవాసాన్ని, దుష్టుల్ని విడిచిపెట్టి దేవుడి సన్నిధికి రాగలిగితే నీ బ్రతుకును మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ప్రియమైన సోదరి సహోదరుడా, మొదలుకొని చెప్పాము, ఓటికుండ బలహీనమైన జీవితాలు, బలహీన బ్రతుకుల నుంచి విడిపిస్తాడు అని చెప్పుకుంటచ్చు. అవునా కదా? ఇప్పుడే కొన్ని చెప్పాము, పనికిమాలకుండా. ఈ పనికిమాలకుండా ఎందుకంటే ఆ జీవితాన్ని పనికిమాల వాళ్ళతో సహవాసం ఎందుకు జీవితాన్ని దరిద్రంగా మార్చుకుంటున్నావు? దరిద్రమైన జీవితం. ఈ దరిద్ర జీవితం విడిపించగలిగిన వ్యక్తి ఎవరైనా ఈ లోకంలో ఉన్నానంటే నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సహోదరుడా, పనికిమాలిన వాళ్ళతో సహవాసం చేస్తే దరిద్రాన్ని అనుభవిస్తాం. నా ప్రభు చెప్తాడు ఈ రోజున, లేచిరా, వాళ్ళ సహవాసం విడిచిపెట్టేస్తే నిన్ను, నీ దరిద్రాన్ని, నీ శాపం నుంచి నేను విడిపిస్తా అంటున్నాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. మిగతా విషయాలు రేపటి రోజున ధ్యానం చేసుకుందాం. మీకు ఎక్కడ బలహీనత ఉంటే అక్కడ మీరు చేపెట్టుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన పాదాలకే నీ కొందనాలు చెల్లిస్తున్న తండ్రి, ఇంతవరకు నాయన కొండల గురించి మాతో ఒక్కొక్క విషయాలు మీరు మాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నది కానీ నీకు స్తోత్రాలు. నాయన బలమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో బ్రతుకులు నీ కొరకు నమ్మకంగా సాక్షిగా నిలబడటానికి నీ బలమైన అభిషేకం దిగివచ్చును గాక. రాశారాలా అద్దరామాని కలాబా చురిబలాబాద్దలాబా ఏ శక్తిని రిలీజ్ చేస్తున్న ప్రభు వారి బలహీనతను మీరు చేపెట్టుకున్నారు. ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తులో వరకు ఎలాంటి బలహీనతనైనా లో టచ్ కరాలా షీరిధరమలాబా దిక్కరాలబా మైగ్రేన్ తలెత్తిన ప్రభా స్పాండ్ లైట్ అటాక్ స్పెయిన్ ఇప్పుడే లో టచ్ మాస్టర్ అని మాకు జీసస్ యేసు శక్తిలో క్యూర్ అవును గాక. ప్రతి హెచ్ఐవి పేషెంట్ హీల్ దెమ్ అని మాకు జీసేస్తున్నాను. ప్రతి క్యాన్సర్ గట్ లైవ్ ఓవర్ గాక. రాబారాబా దీని దేవరికలామా చాలాబా ప్రతి అల్సర్, ప్రతి బీపీ, ప్రతి షుగర్ నార్మల్ రిపోర్ట్లు వచ్చును గాక అని ఆజ్ఞాపిస్తున్నా ప్రభా. ఇప్పుడు కిడ్నీ రాళ్ళు కరిగిపోవును గాక అని ఆజ్ఞాపిస్తున్నా ప్రభా. సాధారణ బిడ్డకి ఇప్పుడే గర్భఫలాలు కలుగును గాక. లో గర్భిణీ సురకమైన డెలివరీ అనుగ్రహిస్తున్నది కాయ స్తోత్రాలు. ఉద్యోగం ఉద్యోగం ఇస్తున్నది కాయ స్తోత్రాలు. వ్యాపారంలో ఎదుగుదల ఎదుగుతున్నది కాలమా అద్దురిబడి కాలమా అచ్చోనమా వ్యాపార వృద్ధి పరుస్తున్నది కాయ స్తోత్రం. ఆయన ప్రతి చీకటి, ప్రతి చాతపడి శక్తి చేత పీడితపడుతున్న ప్రతి కుటుంబం యేసుక్రీస్తులో లో టచ్ ఫైర్ షాప తిరిబాలమా యేసు శక్తిని ఇప్పుడే ఒంట్లోంచి ఇంట్లోంచి ఆ భయంతో వెళ్ళిపోవరు గాక అని ఆజ్ఞాపిస్తున్నాం. ప్లీజ్ టచ్ దని బాబు జీసస్
గొప్ప కార్యం జరిగిస్తున్నది ఆయన స్తోత్రం. ప్రతి రోగం నుంచి, ప్రతి గుండె బలహీనత నుంచి విడిపిస్తున్నది ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఎవ్రీ పెయిన్, ప్రతి నొప్పిని లార్డ్ టచ్ మాస్టర్ నేమ్ ఆఫ్ జీసస్ బలమని కార్యం జరిగించండి. అభిషేకం బిడ్డలకు అభిషేకం అభిషేకంతో నింపండి. అభిషేకం ఏ శక్తిని రిలీజ్ చేస్తున్నగా అద్భుతాలు జరుగునట్లుగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీ దేహాన్ని పరీక్షించుకోండి. ప్రభు మీ జీవితంలో అద్భుతం చేశాడని నమ్మండి. మీకు ఏమైనా ప్రార్థన వస్తుంది ఫోన్ చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవన సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. కార్యక్రమము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి లేదా ఫోన్ చేయండి. మా చిరునామా జీవం గల దేవుని మందిరం, శారదా కాలనీ, 29వ లైన్, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నెంబరు 8008886257. మీ అందరికీ నా వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ ఎన్ జాన్సన్, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001011.